హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగొచ్చేసి డిసెంబర్ 31 నుంచి ఇంకా మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా! న్యూ ఇయర్ 2026 ఆఫ్టర్‌నూన్ వరకు చేసిందండి. ఇక్కడ నేను శుభ్రం చేస్తున్నాననమాట. ఇంకేంటంటే పిల్లలకి 9:30 అయింది ఆ టైంలో. బయటికి పంపిస్తున్నాను. మార్నింగ్ 9:30 అనమాట. ఈళ్ళకి స్కూల్ కూడా లేదు కదా! ఎందుకంటే న్యూ ఇయర్ కోసం ఒక 3 డేస్ ఇచ్చారు. అంతకుముందు క్రిస్మస్ కోసం ఒక 1 వీక్ ఇచ్చారనమాట. అందులోనూ ఇక్కడ మేముండేది నార్త్ కాబట్టి బాగా చలి ఎక్కువైపోయిందండి. పిల్లలు కూడా మార్నింగే లేచి స్కూల్‌కి వెళ్ళలేకపోతున్నారు. అదనమాట. ఇంకా నాకు మార్నింగ్ పాల ప్యాకెట్టు, ఇంకా కొంచెం టీ పౌడర్ ఇలాంటివి అవసరమయ్యేవి. ఇంకా చికెన్ కూడా తీసుకురమ్మందాం అని చెప్పేసి ఇంక పిల్లల్ని పంపిస్తున్నాననమాట. అప్పటికి 9:30 అయింది. ఇంక వాళ్ళింకా ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి పంపిస్తున్నాను. ఇంకేంటంటే మేము 31నే చికెను చేస్తాము. ఇంకా ఫస్ట్‌ని కూడా చేస్తాము. కాకపోతే ఈసారి సెలబ్రేషన్స్ అంటే అంతగా నాకు వద్దులే 31నే చేసేద్దాము చికెను. ఒకవేళ మిగిలితే గనుక పిల్లలు నెక్స్ట్ ఫస్ట్ న్యూ ఇయర్‌కి తింటారు. ఎందుకంటే ఈసారి సెలబ్రేషన్స్, పండగలు ఇలాంటివి ఏమీ చేయట్లేదండి ఇంట్లో. ఎందుకంటే మామగారు ఆయన మా మావయ్య గారు పోయారనమాట రీసెంట్‌గా. ఒక 6 మంత్స్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లో పూజలు ఎలాగో చేయకూడదన్నారు. ఇంక గుళ్ళకి వెళ్ళకూడదు. పుణ్యక్షేత్రాలకు గానీ, హోమాల్లో గానీ ఎందులోనూ పార్టిసిపేషన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లోనే కదా జరిగింది. మా మావయ్య గారు, నేను ఇంటి కోడలిని. మొత్తం ఆయనకి చేయాల్సినవన్నీ కూడా ఆహ్, మా హస్బెండే చేశారు. ఒక్కగానొక్క కొడుకు. ఇంకా అన్నీ ఆయనే చేశారు కాబట్టి ఇంకా నాకు కూడా వర్తిస్తదనమాట. పర్వాలేదు గుళ్ళకెళ్ళకూడదు, హోమాలు, పుణ్యక్షేత్రాలు అలాంటివి చేయకూడదు గానీ, దర్శించకూడదు గానీ ఆహ్, ఇంట్లో దీపం అయితే పెట్టేయొచ్చని చాలామంది చెప్పారండి. కానీ మా సైడు అలా కాదనమాట. మనస్కరించట్లేదు. ఎందుకు పండగలు, సెలబ్రేషన్‌లు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో పెద్దాయన పోయారు. 1 ఇయర్ వరకు ఏటి సోదకం అని మాకుందనమాట. మా సైడయితే అలా పూజలవి చేసేసుకోరు. అందుకని చెప్పేసి ఇంకా నేను 1 ఇయర్ వరకు ఇంకే పండగలు, సెలబ్రేషన్స్, ఇంకా పూజలు ఏమీ చేయడం జరగట్లేదండి. ఎందుకంటే ఇంటి కోడలన్న తర్వాత తలకొరివి పెట్టిన కొడుక్కి ఎలాగో అన్నీ వర్తిస్తాయో కోడలికి కూడా ఆహ్, అన్నీ వర్తిస్తాయన్నమాట. ఏం పర్వాలేదు అనుకోకూడదు. ఎందుకంటే పోయిన వాళ్ళకి ఆత్మ శాంతించాలి. మనం అన్నీ యథావిధి తదాప్రద అన్నట్టు అన్నీ చేసేయకూడదనమాట. ఏటి సూతకం అయిన తర్వాత నదీ స్నానం చేసి, ఆ తర్వాత అప్పుడు గుళ్ళు మొత్తం అయితే కొంతమంది మొక్కుకుంటారు కదా! వెళ్తామని. అలాగా లేదంటే గుళ్ళయ్యే దర్శించుకుంటారనమాట టెంపుల్స్ అవిను. అది మా సైడయితే చెయ్యరండి. ఏటి సుదకం అయ్యే వరకు కూడా పూజలు అలాంటివి అసలు దైవ కార్యక్రమాలేమి చెయ్యరు. ఇంట్లో కూడా దీపం పెట్టరు. అదనమాట. ఇంట్లో దేవుడి దగ్గరైతే పిల్లల చేత నేను శుభ్రం చేయించేసి మంత్‌కొకసారి దేవుడి దగ్గర శుభ్రం చేయించేసి నేను అలాగే ఉంచుతున్నాననమాట. అగరత్తులవి పిల్లలు ఎలిగిస్తారు. ఆహ్, ఇంకేమీ నేను సెలబ్రేషన్స్ అవి చేసుకోవట్లేదు. మనస్కరించట్లేదు. ఎందుకంటే మనశ్శాంతి కూడా ఉండదండి ఈ సంవత్సరం అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మనకి వాళ్ళ వాల్యూ అంతగా తెలీదు. వాళ్ళు పోయిన తర్వాతే మనకి వాళ్ళ వాల్యూ తెలుస్తదనమాట. ఎవరైనా అంతే. అదనమాట. ఇక్కడేంటంటే నేను చికెను ఫ్రై కాదండి కర్రీనే చేస్తున్నాను కానీ ఆనియన్స్ ఎయకుండా నేను ఆయిలేయకుండా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆయిలైనా ఒక ఒక 2 స్పూన్లు వేయొచ్చు. కానీ ఆనియన్స్ ఎయకుండా మాత్రం గ్రేవీ అవ్వదు. మా పిల్లలసలు తినరనమాట. అది. ఇక్కడ ఈరోజు చికెనయితే చాలా బావుందండి. ఫ్రెష్‌గానే ఉంది. ఒక్కొక్కసారి చికెనయితే బాగుండదు. నాకస్సలు నచ్చదనమాట. కిలో తీసుకొచ్చేసాడు. ఇద్దరు వెళ్ళారు కదా! హ్మ్. మా గౌతమ్ అయితే చికెన్ తీసుకొచ్చాడు. గౌరవ్ అయితే పాలకిని ఇంకా కొన్నేవో చెప్పాను కదా! టీ పౌడర్ అలాంటివి వాటికెళ్ళాననమాట. అదన్నమాట విషయం. పిల్లలు కూడా చదువుకునే పిల్లలు గదా! వాళ్ళకి ఏ పని చెప్పకూడదు, అనుకోకూడదండి. వాళ్ళకన్ని పనులు చెప్పాలి. ఇంట్లో పనులు, బయట పనులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో పనులు, బయట పనులు అంటే వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళు ఒంటరిగా చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది.
ఎప్పుడు మనమే ఉండి చేసి పెట్టేలాగైతే జీవితం వడ్డించిన విస్తరలా ఎవ్వరికీ ఉండదు. అందుకని చెప్పేసి కొన్ని కొన్ని పనులు వాళ్ళకి నేర్పాలనమాట. మన పిల్లల చేత పనులేం జేయిస్తాం అని జెప్పేసి మనకి ప్రాణం ఒప్పదు. కానీ కఠినంగా అయినా ఉండాలి. అప్పుడప్పుడు బజార్‌లోకెళ్ళి కూరగాయలు తీసుకురా, ఇంకా కిరాణాకి వెళ్ళి గ్రోసరీస్ కానీ, ఇంకేదన్నా సరే ఏ ఒక్క పనైనా సరే వాళ్ళు చేయగలిగేది మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే పిల్లలకన్నీ తెలుస్తాయి. బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఇంకా డబ్బులు కాలిక్యులేషన్ ఇవన్నీ కూడా తెలుస్తదనమాట. ఇక్కడ కర్రీలో అయితే నేను ఆయిల్ చాలా తక్కువేశానండి ఈసారి. ఎక్కువ ఆయిల్ అయితే నేనిది చాలా వాడేస్తున్నాను ఈ మధ్యన. అందుకని చాలా తక్కువేశానని అదే చూపిస్తున్నాను. ఇంకేంటంటే ఇక్కడ పిల్లల కోసం టాపిక్ నడుస్తుంది గదా! ఇదివరకైతే ఏ పని చెప్పినా చేసేవాళ్ళు గాదు. ఇప్పుడైతే దేనికైనా సరే కొంచెం మాట వింటున్నారు. వాళ్ళకి తెలిసినంత వరకు. నేను చెప్తాననమాట. ఇలా చేసుకురండి. డ్యాడీ ఇక్కడ డ్యూటీ కాదు కదా! మన పని మనమే చేసుకోవాలి. మన పని మనకే బరువైతే వేరే వాళ్ళు ఎలా జేస్తారు అని జెప్పేసి నేను జెప్తూ ఉంటాననమాట. ఈ మధ్య వింటున్నారు పిల్లలు. ఎలాగైనా 10థ్ స్టాండర్డ్‌కొచ్చారు కాబట్టి వాళ్ళకి అన్ని పనులు రావాలనమాట. ప్రతీదీ అర్థమయ్యేలా మనం చెప్తూ ఉండాలి. గసురుకోకూడదు. అదనమాట. మెల్లిగా చెప్తే మాట వింటారండి కొంతమంది. కొంతమంది గట్టిగా చెప్తే ఇంటారు. ఏదో రకంగా మన పిల్లల్ని మనమే సరిదిద్దుకోవాలనమాట. కొన్ని విషయాలైతే మనం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక్కడ కూరైతే అయిపోయిందండి. పిల్లలు తినేసి ఎళ్ళిపోయారు. వాళ్ళ క్లాసులుంటాయి కదా! ఆన్‌లైన్ క్లాసులు వెళ్ళిపోయారు. ఇంక నేను తింటున్నాననమాట. మార్నింగ్ కొంచెం పులిహోర అది చేశాను. మిగిలిన అన్నంతోటి అది కొంచెం మిగిలితే నేనే పెట్టేసుకున్నాననమాట. అదే కనపడుతుంది యెల్లో కలర్‌లోని. ఇక్కడైతే కూరైతే చాలా బావుందండి. ముక్క కూడా బా ఉడికింది మెత్తగా. ఇంకా అదనమాట విషయం. పిల్లలు ఇంకా రేపైతే మాకు ఫిష్ కావాలి అలా అడుగుతున్నారు. అస్సలు కాదండి. నేనస్సలు ఒకరోజు చికెన్ చేశానంటే మళ్ళీ ఇంకో 1 వీక్ వరకు నేనింకసలు నాన్ వెజ్‌లు అలాంటివేమి చెయ్యను. ఒక్కరోజు తింటే నాకు ఆ ఫీలింగ్ 4 రోజుల వరకు ఉంటదనమాట. ఆ మసాలా అది నాకస్సలు పడదు. ఇక్కడ ఈ క్లిప్పయితే న్యూ ఇయర్ రోజు తీసిందండి. గ్యాస్ అది శుభ్రం చేశాను. స్టవ్ అది నీట్‌గా శుభ్రం చేసి, ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. మార్నింగే లేచి బయట కడిగేసి ముగ్గులు పెట్టి, ఇంకా ఇల్లు కూడా తడిగుడ్డ పెట్టి ఇవన్నీ చేశాను. గ్యాస్ దగ్గర కూడా తడిగుడ్డతో తుడిచేసి ముగ్గులవి అదే బ్లాక్ కలర్‌గా ఉంటుంది కదా! మనకు ఆ గ్యాస్ స్టవ్. అందుకని ఇంకా ముగ్గులు పెడితే చాక్ పీస్‌తో చాలా బావుంటున్నట్టు అనిపిస్తది నాకు. అందుకని పెడుతూ ఉంటాననమాట. ఎప్పుడైనా పెడతాను తుడిచినప్పుడు. ఇంకేంటంటే, ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా టీ తాగుతున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఇక్కడితో ఆపేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.